హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. సో ఈ వీడియోలో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనకి కంపల్సరీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే పర్యావరణ సంబంధిత వర్తమాన అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటివి 2025లో మనకు చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనకు ఉన్నవి. జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వీడియో తర్వాత కంటిన్యూగా ఈ పర్యావరణ సంబంధిత జియోగ్రఫీకి సంబంధిత కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇక్కడ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, రీజనింగ్ లాంటి సబ్జెక్ట్ కోసం మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి. మరి ఇక్కడ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఓకే అన్నప్పుడు ఇక్కడ మనము సాధారణంగా భారతదేశంలో టైగర్ స్టేట్ అనేది చాలా మనకి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న అందరి అభ్యర్థులకి టైగర్ స్టేట్ అనేది ఒక వర్డ్ చాలా వెరీ వెల్ నోన్ వర్డ్. అది అంటే చాలా మందికి సుపరిచితం. టైగర్ స్టేట్ అంటే సాధారణంగా అత్యధికంగా పులులు సంరక్షించబడుతున్న టైగర్ కన్జర్వ్ స్టేట్ అనేది గుర్తొస్తుంది. అదే మధ్యప్రదేశ్. ఎందుకంటే 2022 టైగర్ సెన్సస్ ప్రకారం అంటే 2018 to 2022 టైగర్ సెన్సస్ ప్రకారం తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ 786 టైగర్స్ అనేది కన్జర్వ్ చేయబడుతున్నాయి, సంరక్షించబడుతున్నాయి. కాబట్టి మధ్యప్రదేశ్ అబ్వియస్ గా టైగర్ స్టేట్ అని అంటారు. బట్ ఇక్కడ లేట్ డిసెంబర్ 2025లో టైగర్ స్టేట్ అనేది కొత్తగా మరొక స్టేట్ ఈ పేరు అనేది రావడం జరిగింది. అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. ఏంటి మరి ఇక్కడ తీసుకున్నప్పుడు నౌ టైగర్ స్టేట్ ఇస్ గుజరాత్. ఏంటి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి ఇది తీసుకుంటే ఒక ఆల్మోస్ట్ మనకు ఒక బిట్ మనకు ఇక్కడ మన జేబులో ఉన్నట్టే, అంటే ఒక మార్క్ జేబులో ఉన్నట్టే. గుజరాత్ అనేది ఇప్పుడు టైగర్ స్టేట్ అంటున్నాం. ఎందుకు గుజరాత్ టైగర్ స్టేట్ అంటున్నాం? ఎందుకంటే 2022 టైగర్ సెన్సస్ ప్రకారం 20 రాష్ట్రాల్లో పులుల గణన చేపడితే దాంట్లో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా ఒక 16 రాష్ట్రాల్లోనే పులులు సంరక్షిస్తూ అంటే నివసిస్తున్నట్టు ఇక్కడ ఎన్టీసీఏ వెల్లడించింది. మరి ఇప్పుడు గుజరాత్ అనేది ఆల్మోస్ట్ 2022 ప్రకారం ఇక్కడ గుజరాత్ లో పులులు లేవని ధృవీకరించింది. మరి ఇప్పుడు గుజరాత్ ని మనము టైగర్ స్టేట్ అని ఎలా అనవచ్చు అనేది ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి గుజరాత్ బికెమ్ ఎ టైగర్ స్టేట్ after 33 years declared by NTCA. NTCA means National Tiger Conservative Authority. What I'm saying, NTCA means National Tiger Conservative Authority. National Tiger Conservative Authority established in 2005. ఎప్పుడు ఈ NTCA అనేది 2005లో ఎస్టాబ్లిష్ చేయబడింది, స్థాపించబడింది, ఏర్పాటు చేసిన ఒక సంస్థ. దీనికి చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి చైర్పర్సన్ గా ఉంటారు. NTCA ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2006 నుండి ఎవ్రీ 4 years అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో పులుల గణనం చేపడుతున్నారు. టైగర్ సెన్సస్ ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే వరల్డ్ మొత్తం టైగర్ పాపులేషన్ లో 70% ఆఫ్ ద టైగర్స్ మన ఇండియాలో ఉన్నాయి. అంటే టైగర్ ఇక్కడ ఏంటిది, ఇండియా అనేది లీడింగ్ కంట్రీ, అంటే ఆల్మోస్ట్ అత్యధిక పులులున్న దేశాల్లో మన ఇండియా టాప్. అందువల్ల 2009లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చొరవతో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కూడా స్టార్ట్ చేయబడింది. IBCA అనేది కూడా స్టార్ట్ చేయబడింది, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. వై? బికాస్ టైగర్ ఇస్ ద బిగ్ క్యాట్. ఓకే, అలా IBCA అనేది మన ఇండియా ప్రోద్బలంతో ఏర్పాటు చేయబడింది. కాబట్టి మన ఇండియాలో పులుల సంరక్షణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అ వెరీ మైండ్ బ్లోయింగ్ అండ్ హాట్ టాపిక్ ఇది. తీసుకున్నప్పుడు మరి ఎందుకు ఇక్కడ దాదాపు గుజరాత్ టైగర్ స్టేట్ అని ఇక డిసెంబర్ 2025లో అంటే ఆల్మోస్ట్ లేట్ డిసెంబర్ అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఇక్కడ NTCA ధృవీకరించడానికి గల కారణం ఏంటి అంటే 33 years తర్వాత టైగర్ మ్యాప్ లోకి వచ్చింది గుజరాత్. అంటే మరి ఈ 33 years లో గుజరాత్ లో టైగర్స్ అనేటివి లేవు. అక్కడ టైగర్స్ అనేటివి అవి సర్వైవ్ కాలేకపోయినవి. లాస్ట్ టైం ఎప్పుడివి అంటే 1989లో
1989 లో తీసుకున్నట్టయితే ఓకే, లాస్ట్ టైం 1989 లో గుజరాత్ లో టైగర్స్ కనిపించే తర్వాత 1992 నుండి గుజరాత్ లో టైగర్స్ అనేవి కనిపించకుండా పోయినవని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ 2025 డిసెంబర్ చివరిలో రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇక్కడ రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక టైగర్ కనిపించిందట. సో ఈ టైగర్ దాదాపు 15 డేస్ పాటు అక్కడ ఎన్టీసీ అధికారులు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో 15 డేస్ స్టిల్ 15 డేస్ అనేది గుజరాత్ లోనే అక్కడ సర్వైవ్ అవడం ఉండడం వల్ల సో అలా గుజరాత్ కూడా టైగర్ కన్జర్వ్ అవుతున్న లేదా పులులు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలోకి రావడం జరిగింది. ఓకే, 1996 నుండి 2025 చివరి వరకు అంటే 2026 స్టార్టింగ్ వరకు కూడా గుజరాత్ లో పులులు లేవు. కాబట్టి అప్రాక్సిమేట్ గా 33 సంవత్సరాల తర్వాత ఒక టైగర్ అనేది అక్కడ గుజరాత్ లోకి ప్రవేశించింది. ఏ వన్యము అంటే ఏ అభయారణ్యంలో కనిపించింది అంటే ఇక్కడ అభయారణ్యం పేరు ఇంపార్టెంట్, రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుజరాత్. సో ఈ రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దేని ఎలా అంటే ఇది చాలా ఫేమస్ ఇది, ఎందుకంటే ఇక్కడ లయన్స్, ఏషియన్ లయన్స్ సంరక్షించబడుతున్నవి, లియోఫర్స్ సంరక్షించబడుతున్నవి, సింహాలు, చిరుత పులులు, ఇప్పుడు పులి. సో ఈ బిగ్ క్యాట్స్ అన్ని అక్కడ సంరక్షించబడుతున్నవి. కాబట్టి గుజరాత్ ని టైగర్ స్టేట్ గా ఎన్టీసీఏ డిక్లేర్ చేసింది. గుజరాత్ లో ఆల్రెడీ గిర్ నేషనల్ పార్క్ ఉంది. గుజరాత్ సింహాల జాతీయ పార్క్ గుజరాత్, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్ గా 674 పైగా సింహాలు అక్కడ సంరక్షించబడుతున్నవి. సరే, ఇప్పుడు ఈ టైగర్ పరంగా కూడా మనకి ఆ స్టేట్ అనేది ఇంపార్టెంట్. 16 రాష్ట్రాల్లో టైగర్స్ ఉండేవి, ఇప్పుడు గుజరాత్ కూడా చేరింది. సో రీసెంట్ గా మనకు 2025లోనే ఆల్మోస్ట్ 58 టైగర్ రిజర్వ్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డవి మన ఇండియాలో. సో అట్లా త్వరలో ఇక్కడ మనకు సాధారణంగా తీసుకున్నట్టయితే రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా టైగర్ రిజర్వ్ గా ప్రకటించవచ్చు. ఎందుకంటే సో ఈ టైగర్ అనేది ఎండేంజర్ స్పీసెస్ ఇన్ ఇండియాలో. ఓకే, సో అట్లా దాన్ని సంరక్షణ అనేది చాలా చట్టపరంగా కట్టుదిట్టంగా చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల 2018 నుండి 2022 వరకు 7% పులులు పెరిగినాయి. 2018లో తీసుకున్నట్టయితే 2019లో తీసుకున్నప్పుడు 2018లో ఇండియాలో 2967 టైగర్స్ ఉంటే అది 2022-23కి వచ్చేసరికి, ఎందుకంటే 23 ఎందుకంటున్నా అంటే 2023 ఏప్రిల్లో డాటా రావడం జరిగింది కాబట్టి అని చెప్తున్నారు. ఎక్కడిక్కడ 3167 నుండి 3925 పులులు గణన చేయబడ్డాయి. అంటే అప్రాక్సిమేట్ గా 3167. ఇది మినిమం, ఇది మాక్సిమం. సో దీంట్లో తీసుకున్నప్పుడు యావరేజ్ సగటున ఎంత అంటే 3685 పులులు. ఓకేనా? సో ఈ విధంగా మన భారతదేశంలో దీనికి తీసుకున్నప్పుడు 7% పాపులేషన్ అనేది పెరిగింది. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 786 పులులు ఇక్కడ ఎంపీ మధ్యప్రదేశ్ లో ఉన్నవి. ఓకే, గతంలో తెలంగాణతో పోలిస్తే ఇప్పుడు పులుల జనాభా కాస్త స్వల్పంగా తగ్గింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మాసోస్ ఆన్లైన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. టైగర్ సెన్సస్ అనేది 2022 ఉంది, 2018 కూడా ఉంది. సో కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి వాచ్ చేయండి. సో ఇది మనకి ఏంటిది గుజరాత్ టైగర్ స్టేట్ గా పిలువబడడానికి గల కారణం ఏంటి అనేది చెప్తాను. వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి ఎప్పుడు ఇక్కడ 1989లో కనిపించిందంటే తర్వాత ఎప్పటి నుండి 1992 నుంచి ఇక్కడ టైగర్ స్టేట్ అంటే ఆ లిస్ట్ నుండి గుజరాత్ ను తొలగించడం జరిగింది అని చెప్తున్నాను. 2019 నుండి అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ గుజరాత్ లో పులులు అక్కడ సర్వైవ్ అవుతున్నాయనే కోణంలో ఇక్కడ 2019 నుండి పరిశీలించడం వల్ల ఇప్పుడు 2025 చివరిలో అక్కడ పులి కనిపించడం వల్ల 15 రోజులు అబ్జర్వ్ చేయడం వల్ల ఓకే దాన్ని టైగర్ స్టేట్ గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ గుజరాత్ టైగర్ స్టేట్. ఎందుకు ఇక్కడ గుజరాత్ లో ఇటీవల అక్కడ పులి అనేది కనిపించడం, ఎక్కడ కనిపించింది? రతన్ మహల్ శాంక్చురీ ఇన్ గుజరాత్. రతన్ మహల్ శాంక్చురీ యొక్క ప్రత్యేకత ఏంటంటే లియోఫర్స్, లయన్స్ అండ్ ఇప్పుడు టైగర్ 3 రకాల బిగ్ క్యాట్స్ అనేది అక్కడ సర్వైవ్ అవుతున్నాయని గుర్తుపెట్టుకోండి. 3 రకాల బిగ్ క్యాట్స్ అనేటివి సర్వైవ్ అవుతున్నాయని గుర్తుపెట్టుకోని చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇదొకటి. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
అదే విధంగా 2022 డాటా కూడా ఒకసారి తీసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 3 years కి ఒకసారి మనం 4 years కి ఒకసారి టైగర్ సెన్సస్ అనేది జరుగుతుంది కాబట్టి 2026 ఇయర్ లోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి 2026 లో మళ్ళీ సెన్సస్ టైగర్ సెన్సస్ స్టార్ట్ కాబోతుంది. అర్థమైందా? సో ఇవి మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ టైగర్ స్టేట్ కి సంబంధించి అంశాలు. టైగర్ స్టేట్ అంటే టైగర్ సెన్సస్ సంబంధించిన టోటల్ వీడియో మన మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్లో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.